పోయిన ఆదివారం ఒక స్పెషల్ తిన్నాం మనం చర్చ్లో. ఏం తిన్నా? రొట్టె. వెరీ గుడ్. ఏం తిన్నా? రొట్టె ద్రాక్ష రసం తిన్నాం. సో దాని గురించి చెప్పుకున్నాం పోయిన ఆదివారం. ఎందుకు తీసుకుంటారు, ఎవరెవరు తీసుకుంటారు, ఎప్పటిదాకా తీసుకోవాలి, ఏంటి అనేటువంటిది పోయిన ఆదివారం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఈ ఆదివారం దేవుడు మన నుండి ఒకటి కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం దేవుని నుండి మనం ఏం కోరుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఎందుకు వచ్చాము ఇప్పుడు చర్చ్కి? మీరు ఎందుకు వచ్చారు? నేనైతే మీకు దేవుని గురించి చెప్పడానికి వచ్చా. మీరు ఎందుకు వచ్చారు చెప్పాలి. ఎందుకు వచ్చారు మీరు ఎందుకు వచ్చారా పిల్లలు? దేవుని మాటలు వింటాను. వింటే ఏమైంది? లాభం ఏంటి? డబ్బులు వస్తాయా? ఇల్లు వస్తాయా? మరి ఏమొస్తాయి? దేవుని మాట వింటే ఏమైద్ది? అదే డోక్రా మీటింగ్లో కూర్చుంటే ఏమొచ్చింది? డబ్బులు వస్తాయి. మరి దేవుని సన్నిధిలో కూర్చొని మాటలు వింటే ఏమొస్తాయి? రక్షణ వచ్చింది. ఏం రక్షణ? పాపాల అర్థం కాల. పాపము పుణ్యము ఏంటో తెలుస్తుంది. వెరీ గుడ్. పాపము పుణ్యం ఏంటో తెలుస్తుంది. దేవుని దగ్గరకు వస్తే దేవుడు మనకు రక్షణ ఇస్తాడు. మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం దేవుడు ఎలా రక్షిస్తాడు మనల్ని అని. నేను వచ్చిన 2వ వారంలో చెప్పినట్టున్నా దేవుడు ఎలా రక్షిస్తాడు అనేది. అయితే దేవుడు మన నుండి ఒకటి కోరుకుంటున్నాడు. మనం దేవుడి నుండి ఏం కోరుకుంటాం? మహా అయితే అయ్యా నేను బాగుండాలి, నాకు మంచి ఆరోగ్యం ఉండాలి, అయ్యా నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు బాగా చదువుకోవాలి, ఇవేగా కోరుకుంటున్నారు. ఇంకేమైనా కోరుకుంటున్నారా వింతగా? ఇవే కదా కామన్. నా పిల్లలు బాగా చదువుకోవాలి, నా పిల్లలకు మంచి ఆరోగ్యం ఉండాలి, వాళ్ళు బాగా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఇళ్ళమ్మడి తిరగాల. ఏం చేయాలి చెప్పాలి. మరి మీరు ఏం చేయాలి? పిల్లలు పెరిగి పెద్దయ్యాక వెరీ గుడ్, మంచిగా జాబులు చేసి మంచిగా మమ్మల్ని పోషించాలా, ఇంకొకరికి ఎవరికైనా సహాయంలో ఉంటే వాళ్ళని ఆదుకోవాలా. ఇవే కదా దేవుడిని అడుగుతున్నాం మనం. సో మనం ఇలా దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు కూడా మన నుండి ఏదో ఒకటి ఆశిస్తాడుగా. ఫ్రీగా చేస్తారు ఎవరైనా? ఏదైనా ప్రపంచంలో ఏది ఫ్రీగా జరగదు. అదే దేవుని దగ్గర కూడా దేవుడు కూడా ఒకటి కోరుకుంటున్నాడు మన నుండి. ఓకే, నువ్వు అడిగిన ప్రతిదీ నేను చేస్తా, కానీ కొన్ని కండిషన్స్ పెడుతున్నా అని అంటున్నాడు దేవుడు. ఎందుకు కండిషన్స్ మనకి? మనం ఎవరం? మనం దేవుని బిడ్డలకు ఎవరైనా కండిషన్స్ పెడతారా? ఇప్పుడు సపోజ్ అమ్మ నాకు పప్పలు తీసుకురమ్మా, నువ్వు బజార్ వెళ్తున్నావుగా అంటారు పిల్లలు. మీరేమంటారు? పప్పలు తేవాలా? అంట్లు ఉడుగు తీసుకొస్తా అంటారా? ఇల్లు ఉడుగు తీసుకొస్తా అంటారా? అంటారుగా. కండిషన్స్ పెట్టరుగా. వెళ్ళేం తీసుకొస్తారు? అడిగింది ప్రతిదీ తెచ్చిస్తారు. మరి దేవుడు ఏంటి కండిషన్ పెడుతున్నాడు? కండిషన్స్ ఎందుకు? దేవుడు అంత దుర్మార్గుడా, అంత మనసు లేనోడా దేవుడు? ఎందుకని కండిషన్స్ పెడుతున్నాడు మనకి? కండిషన్స్ పెట్టకపోతే మాట వినం కాబట్టి. మనమంటే ఇలా కొట్టి పిల్లలు మాట వినకపోతే చెప్తాం. కానీ ఫారెన్లో కంట్రీస్లో పిల్లల్ని ఎలా పెంచుతారో తెలుసా? సపోజ్ ఒక పాప ఆడుకుంటూ వెళ్ళి ఉప్పు డబ్బా కింద పడేసింది అనుకో, మనం ఏం చేస్తాం? సావ కొడతాం. ఓన్లీ కొట్టడం కాదు, బాగా చెప్పుకుందాం, మామూలు కొట్టకూడదు. ఇక బయటికి వెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చుంటాడు గంట దాకా. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ ఉప్పు డబ్బా కింద పడిపోతే వాళ్ళకు ఒకటి చెప్తారు, దాన్ని నెమ్మదిగా తీసి చక్కగా ఒక బాటిల్లో ఎత్తి తీసి పక్కన పెట్టి అంటారు. మంచి పిల్లాడైతే వింటాడు, విన్నాడు నేను చెయ్యను అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కొట్టరు. మనం ఏం అడగకుండానే కొడతాం ఫస్ట్, కానీ వాళ్ళు కొట్టరు. వాళ్ళు ఏం చేస్తారంటే, సరే నేను నీకు 10 స్టార్స్ ఇస్తా. నక్షత్రాలు బొమ్మలు ఉంటాయి తెలుసా? మీరు చూసారా ఎప్పుడైనా నక్షత్రాలు బొమ్మలు? మీరు చదువుకునే పుస్తకాల్లో కూడా వస్తాయి. ఆ నక్షత్రాలు స్టార్స్ గోల్డ్ కలర్లో ఉంటాయి. అవి ఆడుకుంటాయి, పిల్లలు ఆడుకునే బ్యాడ్జెస్ అవి ఇస్తారు. అవి ఏం చేస్తారు అని అంటే 10 కొంటారు. 2 పిల్లలు ఉంటే 20 కొని, ఇదిగోండి మేము చెప్పిన పని చేస్తే నీకు ఒక స్టార్ ఇస్తా. వాళ్ళు ఒక బాక్స్లో పెట్టుకుంటారు ఆ స్టార్లు. ఆ బాక్స్ అంతా నిండిపోయింది అనుకో, ఆ 10 స్టార్లతో వాళ్ళకి ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ కొనిపిస్తారు.
ఏ ఫుడ్ కావాలంటే అది కొనిపిస్తారు, ఏ బట్టలు కావాలంటే అది కొనిపిస్తారు. అర్థమైందా? అంటే తల్లిదండ్రులు చెప్పింది కొట్టి నేర్పించట్లేదు, వాళ్ళు తిట్టి నేర్పించట్లేదు. ఎలా నేర్పిస్తున్నారు? నీకేమన్నా కావాలా, అయితే ఇది చెయ్యి. అంటే నేను చెప్పింది నువ్వు చేస్తే అప్పుడు నేను నీకేమిస్తా? ఒక స్టార్ ఇస్తా. ఆ స్టార్ ఎక్కువయ్యి నిండిపోతే బాక్స్ అంతా అప్పుడు నీకేమొస్తుంది? ఫ్రీగా నువ్వేమనుకుంటే అది వచ్చింది. నాకు బొమ్మలు కావాలి అన్నావు అనుకో, ఆ డబ్బా నిండాలి. ఆ డబ్బా నిండాలి అని అంటే రోజుకో పని చెప్తాడు తల్లి తండ్రి, చెయ్యాలిగా. నీకు బొమ్మ కావాలంటే నువ్వేం చేయాలా? చెప్పించేయాలా. సో అది వాళ్ళు నేర్పే క్రమము. ఇప్పుడు చెప్పండి, కొట్టి నేర్పిస్తే కరెక్టా, ఇలా నేర్పిస్తే కరెక్టా? కొట్టి నేర్పిస్తే వింటారా, ఇలా చెప్తే వింటారా? చెప్పాలి మీరే. కొట్టాలి, కొట్టకూడదు కూడా కాదు. మళ్ళీ బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి. బెత్తం వాడాలి, కానీ ప్రతిదానికి కాదు, అప్పుడప్పుడు ఏదో ఒకసారి అంతే. అయితే ఈ విధంగా కండిషన్స్, నీకు ఇది కావాలా, అయితే ఇది చెయ్యి. నీకు బొమ్మ కావాలా, నేను చెప్పింది చెయ్యి. నీకు బట్టలు కావాలా, నేను చెప్పిన పని చెయ్యి. నీకు మంచి కారు బొమ్మ కావాలా, అయితే ఈ సెకండ్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో. నీకు సైకిల్ కావాలా, 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో. కండిషన్స్. అప్పుడు ఏం చేస్తాడు నీ పిల్లాడు? ఇచ్చినప్పుడులే అని అనుకుంటాడా? ఏం చేస్తాడు? నాకు అది కావాలి, మా నాన్న ఇస్తానన్నాడు, ఇప్పుడు నేనేం చేయాలా? కష్టపడి ఇష్టపడి చదువుతాడు, కింద మీద పడైనా సరే అనుకున్నది సాధిస్తాడు. అదే నువ్వు కొట్టి సాధించగలవాలా? చేయలేవు. ఆ కొట్టిన దెబ్బ కొన్ని రోజులకు మానిపోద్ది, మళ్ళీ వాడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. సో ఈ విధంగా పెంచితే బిడ్డలు బాగా పెరుగుతారు. సో దేవుడు కూడా మనకు అదే నేర్పిస్తున్నాడు. ఏంటి? నువ్వు దేవుడిని ఏమైనా అడిగితే దేవుడు నీ నుండి ఒకటి ఆశిస్తున్నాడు. నువ్వు సపోజ్ ఎగ్జాంపుల్గా నాకు మంచి ఆరోగ్యం కావాలి, నీకు ఆరోగ్యం కావాలంటే నేను ఒకటి చెప్తా, అది చెయ్యి. నేను చెప్పింది చేస్తే నీకేమిస్తా? ఆరోగ్యం ఇస్తా. మరి ఏం చెయ్యాలి మనము? దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో చూద్దాం బైబిల్లో ఒకసారి. 2 పేతురు 2 రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 2 పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుణ్ణి ఇప్పుడు మనం పాట పాడాం కదా, ఏమని పాడాం? యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఎప్పుడు? డేట్ చెప్పలేదు, టైం చెప్పలేదు, సంవత్సరం చెప్పలేదు, ఎప్పుడో చెప్పలేదు. కానీ దేవుడు ఏమన్నాడు? నేను వస్తాను. ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, తండ్రికి తెలుసు. కాబట్టి నేను వస్తా. కాబట్టి మీరేం చేయాలి? రెడీగా ఉండాలి. మనం ఊరికి వెళ్ళేటప్పుడు అలా రెడీ అవుతాం, చక్కగా కావాల్సిన బట్టలన్నీ సర్దుకొని, కావాల్సిన సామాగ్రి అన్నీ సర్దుకొని, బిడ్డల్ని బాగా రెడీ చేసుకొని ఆ విధంగా రెడీ అయ్యి ఉండాలి. నేను రావటం వెళ్ళిపోవటమే డైరెక్ట్. కాసేపు ఉండండి, 5 నిమిషాలు ఉండండి, 10 నిమిషాలు ఉండండి, టైమింగ్ లేదు. రావటం వెళ్ళటమే. సో నేను వస్తున్నా, రాబోతున్నా అని దేవుడు అంటుంటే కొంతమంది ఎగతాళిగా, వెక్కిరింపుగా ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు దేవుడు వస్తాడు వస్తాడు అని, ఇప్పటిదాకా రాలేదమ్మా అని నన్ను ఎంతోమంది అడిగారు ఈ మాట. సో దేవుడు వాళ్ళకు చెప్తున్నాడు ఏమని? కొందరు ఆలస్యమని అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ వారు అనుకుంటున్నట్టుగా నేను ఆలస్యం చేయట్లా. నేను ఎవరి కోసం ఆలస్యం చేస్తున్నా? మీకోసం ఆలస్యం చేస్తున్నా. ఎందుకు? మీరు మారు మనసు పొందలేదు కాబట్టి ఆలస్యం చేస్తున్నా. ఎందుకు? మీరు మారు మనసు పొందకపోతే ఏమైంది? ఇప్పుడు సపోజ్ దేవుడు వచ్చేసాడు, ఎగ్జాంపుల్గా దేవుడు వచ్చేస్తే పరలోకానికి ఎవరెవరు వెళ్తారు? హంతకుడు వెళ్తాడా? దొంగిలించినోడు వెళ్తాడా? అబద్ధాలు చెప్పేవాడు వెళ్తాడా? మరి ప్రపంచంలో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు నీతిమంతులు ఉన్నారా? ఎవరున్నారు ప్రపంచంలో? చెప్పాలి. మన చుట్టుపక్కల వాళ్ళే ఎవరెవరు ఉన్నారు?
నీతిమంతులు, నిజం చెప్పేవాళ్ళు, మంచి చేసేవాళ్ళు వీళ్ళేనా ఉంది? నేను చెప్పేదానికి అంతా వ్యతిరేకంగా ఉన్నారు. అవునా? మనల్ని బాధ పెట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, వేధించేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళేగా చుట్టుపక్కల ఉంది. మరి వీళ్ళందరూ మారు మనసు పొందాలి. వీళ్ళందరూ ఎవరు? దేవుని బిడ్డలే. నువ్వు దేవుని బిడ్డవు ఎలా అయ్యావో వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలే. వాళ్ళందరూ మారాలి. ఎప్పుడు మారతారు? నేను ఇలా నుంచొని చెప్తున్నాను కదా, తర్వాత మీరు కూడా అలా నుంచొని చెప్పాలా నలుగురిలో. మీరు కూడా అలా విన్నది నలుగురిలో నుంచొని, అమ్మా ఇలా యేసయ్య చెప్తున్నాడు, ఇలా త్వరలో రాబోతున్నాడు, మీ మనసు మార్చుకోండి, మీ బుద్ధి మార్చుకోండి, అలా చేయకూడదమ్మా, ఇలా ఉండకూడదమ్మా, దేవునికి వ్యతిరేకం, దేవుడికి కోపం వచ్చిద్ది, దేవుడు శిక్షిస్తాడు అని చెప్పి మీరు చెప్పాలి. మీరు చెప్పింది విని వాళ్ళు మారి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? మారినోళ్ళు మారుతారు, మారినోళ్ళు మారరు. వాళ్ళ ఇష్టం అది. సరే, యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగే నుంచొని మాట్లాడుతున్నారు. పరలోకం రాబోతుంది, తండ్రి మీ అందరినీ ప్రేమిస్తున్నాడు, తండ్రి కోసం మారండి అని అంటే పక్క నుండి శాస్త్రులు పరిశీలన ఇలాగే గుమ్ముగూడి చెప్పొచ్చాడు పెద్ద. దేవుడు కుమారుడా? ఎలా అయ్యాడు దేవుడు కుమారుడు? సంగతి తేలుస్తా ఉండు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని శోధించడం మొదలుపెట్టారు. ప్రతి దానికి ఏమయ్యా బోధకుడా, దీనికి ఏమంటావు? ఏమయ్యా బోధకుడా, దీనికేం సమాధానం చెప్తావు? గుచ్చి మాట్లాడటం, గుచ్చి రెచ్చగొట్టడం యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్య సమాధానం సూటిగా ఉంటుంది, వాళ్ళు గుచ్చుకునేది, బాధ వేసేది, నొప్పి వేసేది. కోపం వచ్చింది, బాధ, నొప్పి, చివరికి కోపం వచ్చి అప్పుడు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించారు. మరి ఆయన మరణానికి కారణం ఏంటి? దేవుని గురించి చెప్పాడనే కదా, మంచి చేశాడనే కదా, మంచి చెప్పాడనే కదా. దేవాది దేవునికే అంత గతి పడితే మనం ఏమాత్రం? అంతేనా? మనకి తిట్లు లేదా చంపదెబ్బ ఇవన్నీ చాలా తక్కువ. దేవుడు అనుభవించిన దానికంటే దేవుడి మీద ఉమ్మేశారు, దేవుడి మీద అంత కోపం పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకు? మంచి చెప్తున్నాడు, దేవుడి మాట వినండి అయ్యా, పాపం చేయకూడదయ్యా, ఇలా ఎవరిని పడితే వాళ్ళతో వ్యభిచారం చేయకూడదయ్యా, ఇలా ఎవరితో పడితే వాళ్ళతో అబద్ధాలు మాట్లాడకూడదయ్యా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా చెప్పకూడదయ్యా అని అంటే, నువ్వెవరు చెప్పడానికి వచ్చావు మా దగ్గరికి అని చెప్పి శాస్త్రులు పరిశీలు గుమ్ముగూడి ఒక పథకాన్ని పన్ని కదా యేసుక్రీస్తు ప్రభువారిని చంపారు. దేవుడు అందుకే అంటున్నాడు, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపుతున్నాను, కాబట్టి మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. పాము వలె వివేకముగాను, పావురము వలె నిష్కపటమైన మనస్సు కలిగి జీవించాలి. పాము వలె వివేకం కలిగి అనంటే తెలివిగా ఉండాలి. ఎలా తెలివిగా ఉండాలి? ఎవరి దగ్గర ఎలా పడితే అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యుల దగ్గర ఎట్లా మాట్లాడారో తెలుసా? ఒక ఎగ్జాంపుల్, ఒక సందర్భం చెప్తా. రెడ్ హ్యాండెడ్గా ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ ఉంది, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. ఆ పురుషుడు పారిపోయాడు, స్త్రీని పట్టుకున్నారు. తప్పెవరిది? ఇద్దరిది. అంతేగా? ఒక చెయ్యి చప్పట్లు కొట్టగలదా? రెండూ కొట్టాలి. పురుషుడిని ఏం చేశారు? వదిలేశారు. స్త్రీని పట్టుకొని వచ్చి జుట్టు పట్టుకొని లాక్కొచ్చి యేసయ్య దగ్గర పడేసి, ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది, ఏం చేయాలి ఇప్పుడు చెప్పు అని అన్న. వాళ్ళకి తెలుసు ఏం చేయాలి ధర్మశాస్త్రం ప్రకారం అంటే రాళ్లతో కొట్టి చంపేయాలి, వాళ్ళకి తెలుసు. అయినా సరే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? నీతి వాక్యాలు చెప్తున్నావుగా, నీతి బోధలు, ఇప్పుడు చెప్పు ఏం చేయాలో. ఇప్పుడు కానీ ఏదో ఒకటి తిరగాసి చెప్పాడు అనుకో యేసయ్య, దానికి ఇది ముడేస్తారు, దీనికి అది ముడేస్తారు. నువ్వు అప్పుడు ఇది ఎలా అన్నావుగా, మరి ఇప్పుడు ఏంది ఎలా అంటున్నావు? అందుకని శాస్త్రుల పరిశీలి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు ఒకే మాట అన్నారు. సరే, తప్పు చేసింది కదా ఆమె, మీలో ఎవ్వరు తప్పు చెయ్యలేని వాళ్ళు, చెయ్యని వాళ్ళు ఫస్ట్ రాయి ఆమె మీద వేయండి అని అన్నాడు. చిన్న పిల్లాడితో సహా రాయదులే సైలెంట్గా వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏం అర్థమైపోయింది? వాళ్ళకి రావాల్సిన ఆన్సర్ వెళ్ళిపోయింది.
చాలా దీర్ఘంగా వాళ్ళు ఆలోచించారు దాన్ని, చాలా దీర్ఘంగా లోతుగా వాళ్ళకి దెబ్బ తగిలింది. ఇంకేం మాట్లాడలేరు వాళ్ళు. ఎందుకు అట్టంటావేంది, నేను పుణ్యాత్ముని పురుషాత్ముని అనగలవా? ప్రతి మనిషి ప్రపంచంలో పాపం చేసినోడే. అందుకే దేవుడు అంటున్నాడు, భేదమేమీ లేదు, అందరూ దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు ప్రపంచంలో ప్రతి మానవుడు. కాబట్టి దేవుడు అప్పుడు అంటాడు, అమ్మా నేను కూడా నీ మీద రాయేయను. ఎందుకేయను? దేవుడు పాపం చేశాడా? కాదు. దేవుని ఉద్దేశం ఏంటి? క్షమించాలి. తప్పు అందరూ చేస్తారు, కామన్ అది. ప్రతి ఒక్కడు పాపం చేస్తాడు. పాపం చేస్తేనే మనిషి, పాపం చేస్తేనే తెలుస్తుంది. అవునా? దెబ్బ తగిలితేనే కదా అక్కడికి వెళ్ళకూడదని తెలిసింది. ముళ్ళు గుచ్చుకుంటేనే కదా, ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి తెలిసేది. కాలితేనేగా మంట కాలిద్ది అని తెలిసేది. సో పాపం అనుభవిస్తేనే అది పాపం అని తెలుస్తుంది. సో ఈ విధంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం చెప్పేవాళ్ళు శాస్త్రులతో పరిచయులతో. వాదనాడేవాడు కాదు ఆయన. నువ్వు చెప్పేది ఏందయ్యా, నాకు తెలిసిలే, కూర్చో అన్నా ఏం లేవు, సైలెంట్గా ఎట్ట చెప్పేవాడు. వాళ్ళు సైలెంట్గా పక్క తప్పుకునేవాళ్ళు. దాని కోపం రెట్టింపు అయిపోయింది వాళ్ళకి. ఈ విధంగా ప్రపంచం అంతా ఉన్నారు. ఎంతోమందిని అలా చంపేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమందిని తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన అయితే సువార్త ప్రకటిస్తూ ఇట్లాగే వీధిలో నుంచొని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పెద్ద ఆయన, చాలా ముసలైన సువార్త మాట్లాడుతున్నాడు. ఇంకొక కుర్రతను వచ్చి ఆ ముసలాయన్ని కొట్టాడు. పద్దాక ఏసే అంటున్నావు ఏంటి నువ్వు అసలు అని చెప్పి ఒక చంప మీద కొట్టాడు. సరే అని మళ్ళీ లేచి నుంచున్నాడు. దేవుడేమన్నాడు, ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపిమన్నాడు. సరే నుంచుని మళ్ళీ చెప్తున్నాడు దేవుని వాక్యం. మళ్ళీ ఇంకో చంప మీద కొట్టాడు, రెండో చంప మీద పడిపోయాడు. ముసలతను కదా, దెబ్బకు పడిపోతున్నాడు. మళ్ళీ లేచి నుంచున్నాడు. మళ్ళీ ఇంకోసారి కొట్టడానికి చెయ్యి ఎత్తితే చుట్టుపక్కల వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. ఎందుకయ్యా పాపం ముసలైనట్లు కావాలని కొడుతున్నాం అన్యాయంగా? దేవుడు ఒకసారి మనకు ఆజ్ఞ ఒకసారి వింటే, ఒక చంప కొడితే తిరిగి కొట్టాలి కదా మనం. న్యాయం అదేగా. ఇప్పుడు అన్యాయంగా మనల్ని ఎవరైనా కొట్టారనుకో, న్యాయం ఏంటి? తిరిగి కొట్టాలి. అన్యాయంగా ఎవరైనా మనల్ని తిడితే తిరిగి తిట్టాలి. కానీ దేవుడు అలా చెప్పాడా? చెప్పలా. నిన్నెవరైనా తిట్టారా నాకు చెప్పు వచ్చి అని అంటున్నాడు దేవుడు. నీ పక్షాన్ని నేనేం చేస్తా? యుద్ధం చేస్తా. నువ్వేం చేయాలా? దేవుని వాక్యం చెప్తూనే ఉండాలా. నువ్వు మాత్రం ఆగొద్దు. నువ్వు వెళ్తూనే ఉండు, నీ వెనకాల నేనుంటా. నిన్నెవరైనా అన్నారా నాకు వచ్చి చెప్పు. అంటే ఒక బిడ్డకి తల్లి ఎలా చెప్తుందో ఆ విధంగా మనకు దేవుడు చెప్తున్నాడు. నీకేమన్నా అయితే నేనున్నా, నీకేమైనా ఇబ్బంది అయితే నేను చూసుకుంటా, నువ్వు ముందుకెళ్ళు అని అంటున్నాడు దేవుడు. సో ఇవన్నీ కామనే. నేను వచ్చినప్పటి నుండి ఇవన్నీ చాలా చూస్తూనే ఉన్నా. నేను ఒక స్త్రీని కాబట్టి ఇంకా దారుణంగా ఉంటాయి మాటలు. కాబట్టి ఇవన్నీ సహజమే. ఇవన్నిటిని దాటుకొని వెళ్ళటమే విజయం. అందుకే అంతము వరకు సహించువాడే ధన్యుడు, వాడే శ్రేష్టంగా ఎంచబడతాడు దేవుని యందు. లేదు వీళ్ళు తిట్టుకుంటున్నారు, వాళ్ళు తిట్టుకుంటున్నారు, వీళ్ళు ఎలా అంటున్నారు, వాళ్ళు ఎలా అంటున్నారు, నేను చేయలేనులే అయ్యా అని వదిలేసావు అనుకో, దేవుడు కూడా నేను మదిలోనే వదిలేస్తాడు. లేదు నువ్వు అంతం వరకు పోరాడావు అనుకో, ఎవరు తిట్టుకున్నా పర్వాలేదు, ఇప్పుడు తిట్టుకున్నవాడు తర్వాత మారొచ్చుగా. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పాస్ట్ గారు చక్కగా గృహ కూడికలకి వెళ్ళారు. చక్కగా గృహ దర్శనాలకు వెళ్ళి ప్రార్థన చేస్తా, అందరు బాగున్నారా, పనులన్నీ బాగా జరుగుతున్నాయా, కొత్త పనులు వస్తున్నాయా, పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలు బాగా చదువుతున్నారా అని మామూలుగా పరామర్శిస్తా పాస్ట్ గారు ఉంటే, ఆ పాస్ట్ గారు ఒక కుటుంబానికి వచ్చారు. ఆ కుటుంబంలో భర్త మారలా, భార్య మాత్రమే మారింది. భర్త పాపంలోనే ఉన్నాడు, రోజు చక్కగా తాగొస్తాడు, కొడతాడు భార్యని. భార్య మాత్రం చక్కగా ప్రార్థన చేసుకుంటా చర్చికి వెళ్తూ ఉంటుంది. భార్య చక్కగా ఆమె ఏం చేసిందంటే అన్నం వండింది. అప్పుడే అన్నం కూర వండింది. అయ్యా ఒక్క ముద్ద తినేయాలండి అయ్యా అని చెప్పి ప్లేట్లో వేసి ఆయన ఒళ్ళో పెట్టింది. వాళ్ళ ఆయన వచ్చాడు లోపలికి. వచ్చి ఏమయ్యా ఎంత వయసు వచ్చింది, పాస్టర్ ఇది అని చెప్పి ఇలా నువ్వు ఇంటింటికి వెళ్ళి డబ్బులు సందాలుగా చేసుకొని అక్కడ ఎక్కడ తినే బదులు నువ్వు సొంతంగా ఉద్యోగం చేసుకోవచ్చుగా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడచ్చుగా, ఏం బతుకయ్యా నీది అని అన్నాడంట ఆయన. ఇక ఆయన ఏం చేయాలి అప్పుడు? మీరైతే ఏం చేస్తారు?
అన్నం అక్కడ వదిలేసి వచ్చేస్తారు. ఎందుకు? కోపం, రోషం. నన్ను అంటావా నువ్వు? కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? కళ్ళల్లో నుంచి నీళ్లు గారుతా ఆ అన్నం వైపు చూసి, ఆమె ప్రేమగా పెట్టింది, తినకుండా వెళ్తే ఫీల్ అయ్యి బాధపడిద్దాం. చర్చికి కాదు, చర్చి విషయం తర్వాత, బాధపడిద్దామే, అంత ప్రేమగా ఇచ్చింది. ఆయన కన్నీళ్లు కారుతూ ఉంటే ఆ 2 ముద్దలు గబగబా తినేసి చేతులు కడిగేసుకుని వెళ్ళిపోయాడు. అదంతా భర్త గమనించాడు. గమనించి, అబ్బా మీ పాస్టర్ గారు ఎంత మంచోడే, నేనంత పెద్ద మాట అన్నా ఆయనకి అంత రోషం కోపం లేకుండా తగ్గించుకొని తాను చక్కగా నువ్వు పెట్టిన అన్నాన్ని తినేసి సైలెంట్గా వెళ్ళిపోయాడు. నేను వచ్చే ఆదివారం నుంచి చర్చికి వస్తానన్నాడు. తిట్టినోడు మారాడా? మారుతాడు. మారినోడు మళ్ళీ తిడతాడు. మారినోడు ఇంకా మారుతూ ఉంటాడని కూడా గ్యారంటీ లేదు. మారినోడు మళ్ళీ పడతాడు. సో ఎవరిని మనిషి ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇప్పుడు భక్తిలో ఉన్నాడు, తర్వాత భక్తిలో ఉన్నాడు. చాలామంది పాస్టర్ పిల్లలే పాస్టర్లు అవుతారు. ఈ బైబిల్ కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ ఇంకో అన్య మతస్థులు ఇలా బోల్డ్ మంది జరిగాయి. కాబట్టి మనం వీటన్నిటిని పట్టించుకోకూడదు. వీళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళు ఎలా అంటున్నారు. మనం ముందుకు వెళ్తానే ఉండాలా, వెనక్కి మాత్రం తిరగద్దు. దేవుడు మన పాదములకు ఆయన వాక్యాన్ని దీపంగా ఇచ్చేశాడు. ఆ దీపం వెలుగు వస్తానే ఉంటుంది. మనం నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. ఇంకా వెనక్కి తిరిగేది లేదు, పక్కకి వెనక్కి జడిచేది లేదు, ఎవరైనా ఏమైనా చేస్తారన్న భయం కూడా లేదు. ఎందుకు అనంటే సైన్యములకు అధిపతియగు యెహోవా మన పక్షమున యుద్ధం చేస్తాడు. సో దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి అనంటే మారు మనస్సు. మారు మనస్సు అంటే ఏంటి? బాప్తిజం తీసుకున్నారా మీరందరూ? బాప్తిజం తీసుకోక ముందు జీవితం ఎలా ఉంది మీది? రకాల మాటలు, తిట్లు, అబద్ధాలు, గొడవలు, అవమానాలు, ఇవంతా జీవితం ఉంది. బాప్తిజం తీసుకున్నాక ఎలా ఉంది జీవితం? అవన్నీ తీసేసేయాలి. ఓకే, తీసేశారా? మీకు ప్రశ్న, తీసేశారా? నేను బాప్తిజం తీసుకున్నా, తీసేశారా? ఇంతకు ముందులాగే ఉన్నారా? తీసేశారు, వెరీ గుడ్. తీసేస్తే చాలా గొప్పది, తీయకపోతే దేవునికి అవమానం. ఇంతకుముందు మన జీవితం ఎలా ఉంది, ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఫస్ట్ ఇప్పుడే ప్రశాంతత, వెరీ గుడ్. మారు మనస్సు కోరుకుంటున్నాడు. అంతే. సో మారు మనస్సు దేవుడు కోరుకుంటున్నాడు మన నుండి. అంటే మన మనస్సు మారాలి. మనకు తెలుస్తుంది ఏది చెడో ఏది మంచో, తెలుసా? ఒకళ్ళు చెప్పక్కర్లేదు, తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా పిల్లలు ఉన్నారు. పిల్లలు ఎగ్జాంపుల్గా ఎవరి దగ్గర ఎరేజర్ తీసుకున్నారనుకో, మీకు చెప్తారా? వచ్చి చెప్తారా? ఎందుకు చెప్పరు? ఎందుకు కొడతారు? ఎరేజర్ తీసుకుంటే తప్ప? మీరు చెప్పారా ఆ విషయం ఆ పిల్లాడికి? చెప్పారా? అంటే ఎలా తెలిసింది ఆ పిల్లాడికి? అంటే ఆల్రెడీ మంచి చెడు మనకు తెలుసు. మనకు ఒకళ్ళు వచ్చి ఇది మంచి ఇది చెడు అని చెప్పక్కర్లే, మనకు అన్నీ తెలుసు. కానీ ఒళ్ళు కొవ్వెక్కి చేస్తూ ఉంటాం. దేవుడు చాలా చోట్ల ఇజ్రాయేలీలతో చెప్తా ఉంటాడు, కొవ్వెక్కి ఈ జనము ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పి దేవుడు చెప్తా ఉంటాడు. కాబట్టి దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నారు అంటే మారు మనస్సు. ఇంకో వాక్యం చూద్దాం. కీర్తనలు 51:6 అధ్యాయం 6వ వచనం. 51:6. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతరంగమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి? సత్యము అనంటే, సత్యము అనంటే నిజము. దేవుడు మనల్ని మనం ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడు అనంటే నిజాయితీగా ఉండాలనుకుంటున్నాడు. ఏ విషయాల్లో?
కొన్ని విషయాల్లో కాదు, ప్రతి విషయంలో, దేవుని విషయంలో కానీ, మన తల్లిదండ్రుల విషయంలో కానీ, మన బిడ్డల విషయంలో కానీ, ఇరుగు పొరుగు వాళ్ళ విషయాల్లో కానీ, బంధుమిత్రుల విషయాల్లో కానీ నిజాయితీగా ఉండాలి, నిజం మాట్లాడాలి, నిజ విషయాలు మాట్లాడాలి. సో ఈ విధంగా మారు మనసు మనం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనం అడిగిన ప్రతిదీ, నువ్వు అడగటం ఆలస్యం, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఇచ్చేస్తూ ఉంటాడు అన్నీ. సో ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నాకు ఇది ఎందుకు జరగట్లేదు, అదెందుకు జరగట్లేదు అని అడగండి. నా తప్పు ఏమైనా ఉందా అని అడగండి. నేనేమైనా తప్పు చేశానా అని అడగండి. దేవా, నేను పాపం చేసినందుకు నీకేమైనా బాధగా అనిపించిందా? నీకు అవమానంగా నేనేమైనా బ్రతికానా? నా మాటలు ఎలా ఉన్నాయి? నా మనస్సు ఎలా ఉంది? దేవుడిని అడగండి. దేవుడు ఏం చేస్తాడు? నీకు ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు. ఎవరో ఒకరి ద్వారా తెలియజేస్తాడు నీకు, నువ్వు ఎలా ఉన్నావు, నీ మనసు ఏ విధంగా ఉంది, నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి దేవుడు ఏ విధంగానో, ఎవరి విధంగానైనా సరే తెలియజేస్తాడు. కాబట్టి మనమందరము, ప్రతి ఒక్కరము మారు మనస్సు కలిగి జీవించాలి. ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొందాలి. అప్పుడే పరలోకానికి వెళ్తాం, అప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, అప్పుడే దేవుడిని మనం ఏమన్నా అడిగితే అప్పుడు ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవాలి, హృదయంలో ఉంచుకోవాలని మనవి చేస్తూ, చిన్న మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించి మనలను భక్తి జీవితంలో ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి ప్రభువా. అయ్యా నా తండ్రి ప్రభా, నీవు ఇచ్చినటువంటి గొప్ప దినాన్ని బట్టి స్తోత్రం నా తండ్రి ప్రభా. విన్నటువంటి వాక్యమును బట్టి స్తోత్రం నా తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభా, స్తోత్రం నా తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రం నా తండ్రి ప్రభా. విన్నటువంటి వాక్యము నా తండ్రి ప్రభా ఎక్కడ వ్యర్థముగా పోకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో భద్రపరచండి నా తండ్రి. ప్రతి ఒక్క హృదయాల్లో భద్రపరిచి నా తండ్రి, వారి భక్తి జీవితాలకి వాక్యము వెలుగుగా ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు వినిన వాటిని తండ్రి ప్రభా ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకునే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. వారి జీవితాలను మార్చండి. అయా తండ్రి ప్రభు, కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా తండ్రి, కష్టపడి పనిచేస్తూ ఉన్నారు నా తండ్రి ప్రభా, వారి కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి. అయా నూతనమైన పనులను వీరికి అనుగ్రహించండి. అయా తండ్రి ప్రభు, ఇక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో తోడుగా ఉండండి, ఆరోగ్య విషయంలో తోడుగా ఉండండి, సండే స్కూల్ బిడ్డల విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. అయా తండ్రి ప్రభు, సంఘ కాపరిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసేటువంటి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంని మీరు జ్ఞాపకం చేసుకోమని, నీ చిత్తం అయితే మరలా వచ్చి ఆదివారం మేమందరం సమకూడి నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం అనుగ్రహించమని యేసునామమున బట్టి అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.